సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పాడి పంటలు, పశువులతో నిత్యం కలకలలాడే ఊరు. ఇది 20 ఏండ్ల క్రితం సీను. ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం కోరల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటుంది. ఎవరో వస్తారని, విముక్తి కల్పిస్తారని ఆశగా దుర్గంధంలోనే జీవితాలను వెల్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని రైతుల కన్నీటి గాథ అందరినీ కలిచివేస్తుంది. చుట్టూ పచ్చని పొలాలు, నీరు కూడా పుష్కలంగానే అందుతాయి. పంటలు కూడా అటు ఇటు మంచిగానే పండుతాయి. కానీ రైతుల కళ్ళలో మాత్రం ఆనందం లేదు. అదేంటి, పంటలు మంచిగా పండితే సంతోషపడాలి, కానీ వీళ్ళేంటి అని ఆశ్చర్యపోతున్నారా? వారి బాధకు, కన్నీటి వేదనకు స్థానికంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కలుషిత నీరే కారణం. ఆ కలుషిత నీటి కారణంగా చుట్టుపక్కల పొలాల్లోని పండిన పంటలు తింటే అనేక సమస్యలు వస్తాయని, కనీసం పంట పొలాల్లోని నీరు కూడా తాగలేని దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పరిస్థితి అప్పుడైతే అన్నం తినేది, నేను ఇట్లా గిడ బయటకు వచ్చి అన్నం తినేది, తినలేక పరిస్థితి లేదు. ఇప్పుడు వెళ్ళాక ఇప్పుడు నోట నీళ్ళు పోసుకుందా అంటే తక్కుతున్నాం. ఓసారి ఆసనం వస్తే పెళ్ళయి అన్నం కూడా వారేసిన, చూడ అగో ఆడ ఉంది, అగో అన్నం కూడా వారేసిన. ఇక మా పరిస్థితి బాగాలేదు. ఈ నీళ్లు చుంకల వల్ల అగో పైపులు కూడా పక్కలు పోయినాయి. అవి కూడా అంతా మా పరిస్థితి బాగాలేదు సారు. మరి ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో ఏం, కానీ అగో అగో ఎర్రగా అయింది. ఇప్పుడు ఆ తుక్కుని ఏం చేయ, నేను ఆ తుక్కుని ఏం చేయ, అది లేదు లేదు అయిపోయి వేస్తే అది ఇక ఏంది 7 రూపాయల బ్యాగు. ఎన్ని బ్యాగులు? 1 2 3 4 6 8 బ్యాగులు, అంతా నష్టం అయిపోయింది. ఈ సమస్య ఇప్పటిది కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ తలరాతలు మారడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. మస్తు ఆసన వస్తుంది, తెలంగాణ మస్తుగా ఆసన వస్తుంది. మరి ఏం చేస్తారో మీరే. ఊరంతా రోగాలు ఉన్నాయి, ఊరంతా ఉన్నాయి. మరి కాళ్ళ నొప్పులు ఎక్కువ, కాళ్ళ నొప్పులు ఒక్కరికొక్క తిరుగున్నది. నడవని రావు, కాళ్ళు నడవరావు, ఏం నడవరావు, బీపులు, సువరు ఇవన్నీ. ఈ కంపెనీ వచ్చి నుంచి ఇట్లనా? ఈ కరోనా సూదులు ఇప్పించుకున్నది ఎక్కువ, ఇంకెక్కువగానే అంత ముందు కూడా అసలు ఉంది. మమ్మల్ని చంపుతారు, మా భూములు ఖరావు, మా పంటలు ఖరావు. మా ఇప్పుడు సబ్బు పట్టుకొని రోడ్డు మీద పాల కూర్చుంటున్నాం. ఆడపొడి కలుపుకొచ్చి పోస్తుండ్రు. మరి 40 ఎకరాల పోయి కెమికల్ ఫ్యాక్టరీల వల్ల స్థానికంగా ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే గాలి, నీరు వల్ల అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. నిత్యం జబ్బులు, భరించలేని దుర్గంధం తమకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు. కనీసం పశువులు కూడా జీవించలేని పరిస్థితి ఉందంటున్నారు. పాలు ఇచ్చి పశువులకు ఇక్కడ దొరికే గడ్డి వేసే పాలు కూడా ఇవ్వలేనంత బలహీన పడుతున్నాయని వారు చెప్పే మాటలు మనసును కలిచివేస్తున్నాయి. ఈ మన దగ్గర 2002లో కంపెనీలు వచ్చినాయి. ఒక 5-6 సంవత్సరాల్లోనే పూర్తిగా పొల్యూషన్ చేసేసారు. మాకు ఇక్కడ 2 బోర్లు ఉన్నాయి. అక్కడ చివర ఒక బోర్ ఉన్నది, అక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. మేము ఒక 2-3 ఇయర్స్ పంట పండించినాం. దాదాపు ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది ఇక్కడ మేము పొలం ఏమి వేసినా పండవేడ. ఎలక్షన్ టైంలో వచ్చిన రాజకీయ నాయకులు సమస్యను పరిష్కరిస్తామని ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రసాయనిక పరిశ్రమల వలన మా గ్రామంలో ముఖ్యంగా గత 20 ఏళ్ల క్రితం మా నీళ్లు మేము తాగే పరిస్థితి ఉండే. కానీ ఈ కంపెనీలు వచ్చిన సంది అసలు నీళ్లు వాడుకోవడానికి కూడా, కనీసం స్నానం చేయడానికి కూడా అక్కడ రాకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ పరిశ్రమలు ఆ రకంగా మా ఊర్లో వాటర్ ని డ్యామేజ్ చేసినాయి. అదే వాయు కాలుష్యం వల్ల కూడా రాత్రిపూట నిద్ర పోలేకపోతా ఉన్నాం. ఆ స్మెల్ వల్ల దర్వాలు తీస్తే మొత్తం కంపు వాసన రావడం అనేది జరుగుతా ఉంది. తమ కోసం పోరాడని నేతలు, లీడర్స్ గా, రాజకీయ నాయకులుగా ఎదిగి పదవులు దక్కించుకున్నారే తప్ప తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, రైతుల బాధపడుతున్న పరిస్థితి, తమ జీవితాలు మారాలంటే, రైతుల బతుకులు బాగుపడాలంటే పచ్చని పంట పొలాలపై విషం చిమ్మే ఫ్యాక్టరీలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే మరో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినానుకో, మీ ఏరియాలో ఏమున్నాయని అడుగుతారు. అంటే మా ఏరియాలో కంపెనీలు ఉన్నాయి సార్ అంటే, కంపెనీలు ఉన్నాయా, అందువల్ల ఇట్లా వస్తాయంట. రిపోర్ట్ ఏమన్నా ఇస్తారా సార్? మేము మాకు ఎన్జిటికి అవసరం ఉంటుంది అంటే మేము అంత దూరం పోలేము, మేము ఇవ్వలేము, అది మాతోటి సాధ్యమేది కాదని వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని గ్రామాలు నష్టపోతుంది? దాదాపు ఇక్కడ అంతమ్మగూడెం, దోతుగూడెం, జిబ్లక్పల్లి, పక్కన ధర్మోజిగూడెం,
ఈ 3 గ్రామాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. రైతే దేశానికి రాజు. రైతు కళ్ళలో ఆనందమే తమ ప్రభుత్వ లక్ష్యమని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు యాదాద్రి జిల్లాలో రైతులు పడుతున్న గోస వైపు చూడాలి. ఫ్యాక్టరీ ఉండాలి, అభివృద్ధి జరగాలి, కానీ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కాదంటున్నారు ఈ విషయం తెలిసిన జనం. మా ఊర్లో సాగర్ వాటర్ ఒక్కనాడు రాకపోతే ఒక మనిషి కూడా స్నానం చేసే పరిస్థితి లేదు. సాగర్ నీళ్ళతోటి ఉన్నది. సాగర్ నీళ్ళు రాకపోతే అలా బందే, ఇక చేసిరాకో డాక్టర్ దగ్గరకు పోవాల్సిందే. అంతేనా? ఇంత ఘోరంగా ఉంది. మరి మీరు ఇట్లా ఎన్జిట్లో కొట్లాడుతారు, అన్ని కొట్లాడుతారు. ఎన్జిట్లో కూడా కొట్లాడతాం. మాకు కింద వరకు కూడా మాకు ఏం న్యాయం జరగలేదు.